అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో గోదాదేవి మనకు అందించిన తిరుపావై పాసురాలలో ఈరోజు ఇంకొక పాసురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా తమిళ్లో నేను చదివి వినిపిస్తాను. ఆ తరువాత తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాం. கற்றுக் கரவை கணங்கள் பல கரந்து செற்றார் திரளிய சென்ற செருக்கில் செய்யும் குற்றமொன்றில்லாத கோவலர் தம் பொற்கொடியே புற்றரவு அல்குல் புனமயிலே ஊதராய் சுற்றத் தோழிமார் எல்லோரும் வந்து நின் முற்றம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டினி ఎట్రుక్కు ఉరంగుం పొరులేలోర్ ఎంబావాయ్. ఈ పాసురంలో అమ్మవారు నారాయణుడి వైభవాన్ని చెప్పడంతో చాలా అందంగా ఆయనని వర్ణిస్తూ పరాక్రమాన్ని గొప్పగా చెప్తున్నారు. అంటే ఒక దూడ ఉన్న ఆవు నుంచి పాలని పొందేవాడు మరియు ఈ లోకంలో పగతో వచ్చిన వారిని వధించి విజయవంతంగా గెలిచేవారు కృష్ణుడు అంటున్నారు. అది ఎందుకు దూడతో ఉన్న ఆవు అని చెప్తున్నారు? అందుకు ఒక విశేషం ఉంది. సాధారణంగా ఆవులు ఎవరి కోసం పాలు స్రవిస్తుంది అంటే తమ దూడల కోసం. ఆ దూడలను అలా చూపించి ఆవు నుండి పాలను మనం తీసుకుంటున్నాం. అసలు మనం ఏం చేయాలి అంటే ముందు ఆ దూడని వదిలి అది తన ఆకలి తీర్చుకునే అంత తాగిన తరువాత మిగిలి ఉన్న పాలని మనం తీసుకోవచ్చు. అందుకే మన పెద్దలు ఈ సంస్కారాన్ని మనకి నేర్పించారు. ఎందుకంటే కొన్ని సమయాలలో తన దూడ చనిపోయింది అని ఆ ఆవుకి తెలిస్తే పాలు స్రవించడం ఆపేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ దూడలాగే గడ్డితో దూడలను ఒక బొమ్మలా చేస్తారు. ఆ దూడపై చర్మాన్ని కప్పేస్తారు. అప్పుడు ఆ ఆవు తన దూడయే పక్కన ఉంది అని అనుకోవడంతో పాలు స్రవిస్తుంది. ఇది చాలా బాధాకరమైన ఒక విషయం అనే చెప్పాలి. అందుకే దూడతో ఉన్న ఆవు నుండి మాత్రమే పాలను పొందేవాడు మన కృష్ణుడు అని అమ్మవారు చెప్తున్నారు. అసలు ధర్మం అంటే ఏంటి అని మరియు ధర్మాన్ని పాటించిన కృష్ణుడి గురించి అమ్మవారు చెప్తున్నారు. మరియు శత్రువు ఎంతటి శక్తివంతమైన వాడైనా వాళ్ళని ఓడించే గొప్ప శక్తివంతమైన వాడు మన కృష్ణుడు అని చెప్తున్నారు. మళ్ళీ ఏ అధర్మాన్ని చేయని గొప్ప వ్యక్తి యొక్క పుత్రిక నువ్వు నిద్రిస్తూ దేవుడి సేవ కోసం ఉపయోగమైన కాలాన్ని దుర్వినియోగం చేస్తూ అధర్మాన్ని చేస్తున్నావు, అలా చేయొద్దు అని చెప్తున్నారు. అందుకే లేచిరా అని పిలుస్తున్నారు. పుట్టలో నుండి లేచి వచ్చే పాము లాంటి సన్నటి దేహం కలిగిన దానివి నువ్వు, నెమలిలా ఉండేదానివి నువ్వు అని తన స్నేహితురాలని వర్ణిస్తున్నారు. అలాగే ఇక్కడ నీ కోసం మన స్నేహితురాలు అందరూ వచ్చేశారు. వచ్చి శ్రీకృష్ణుడి నామాన్ని పాడుతుంటే నువ్వు ఇంకా నిద్రపోతున్నావేంటి అని అడుగుతున్నారు. ఈ ఇంటి గౌరవాన్ని నీ వైభవాన్ని నిలబెట్టగలిగేది నువ్వు, కానీ నువ్వు ఇంత తెల్లారిన తరువాత కూడా నిద్రపోవడం బాగుందా అని అడుగుతున్నారు. ఈ పాసురంలో కూడా మళ్ళీ నిద్రపోతున్న తన స్నేహితురాలని నిద్రలేపుతున్నారు. ఈ పాసురం ఆవు నుండి పాలు ఎలా పొందాలి అన్న ధర్మాన్ని మరియు శత్రువుల్ని ఎదిరించి సాధించే మన కృష్ణుడి వైభవాన్ని మనకి అందిస్తున్నారు. అలాగే చాలా అందమైన అమ్మాయి నువ్వు, చాలా మంచి వ్యక్తి పుత్రిక నువ్వు, ఇలా ఉన్నప్పుడు ఇంకా ఇలా నిద్రపోవచ్చా అని తనకి మళ్ళీ పరిచయం చేస్తున్నారు అమ్మవారు. ఎందుకంటే ఒక స్త్రీ తనని తాను రక్షిస్తుంది, అలాగే తన భర్తని రక్షిస్తుంది, అలాగే తన ఇంటిని, కుటుంబాన్ని, అలాగే ఈ లోకాన్ని రక్షించగలిగే గొప్ప శక్తి స్త్రీలకు ఉంది అన్నదాన్ని మనకి గుర్తు చేస్తున్నారు.